నువ్వు రోజు 2 సినిమాలు చూసి సాయంకాలం బ్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన కొనుక్కొని తాగేసి రోడ్డు మీద పడిపోయి ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండాలంటే ఎక్కడ ఉంటాడు ఆయన? చాలా మంది జీవించే జీవితం అంతానేమో లోకానికి సాతానికి, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏమడుగుతారు? ప్రభువా నువ్వు నాకు తోడు. ఎందుకు తోడు ఉండాలి నీకు? పాపం చేయడానికా? దేవుడు ఎందుకు తోడు ఉండాలి నీకు? నీకు ఎందుకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి? నువ్వు మరలా ఆరోగ్యం పాడు చేసుకుంటావు నా సిగరెట్లు తాగి. దేవుడు నీకు ఎందుకు తోడు ఉండాలి? నువ్వు ఇష్టానుసారం ఫోన్లన్నీ ఆన్ చేసి చూడకుండా అన్ని చూస్తావనా? ఆలోచించండి ఒకసారి. దేవుని తోడు మనకి ఎందుకు ఎప్పుడు వస్తుంది అంటే, పౌలు అంటున్నాడు, మీరు ఏ ఏ విషయాలైతే నా ద్వారా నేర్చుకున్నారో, ఏ విషయాలైతే మా నుండి మీరు గమనించారో అట్టి వాటిని చేయండి. క్రైస్తవ జీవితం మీద ఒక బాధ్యత ఉంది. దేవుని బిడ్డలుగా మనందరూ కూడా ఒక బాధ్యత నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. అదేంటో తెలుసా? దేవుని చిత్తమును చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు కదా దేవుని తోడును, ఆయన ఆ నీడ మనం అనుభవించగలుగుతున్నాం. మీరు అట్టి వాటిని చేయండి, అట్టి వాటిని చేయండి. నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడు అంటే మనం దేవుని కోసం నిలబడినప్పుడు. హగ్గై గ్రంథంలో దేవుడు మాట్లాడాడు, ఐఎమ్ విత్ యూ. చేయి, పని చేయి, విశ్వాసంతో పని ప్రారంభించు, దేవునికి సంబంధించిన కార్యాలు ప్రారంభించి ఈ రోజు నుండి నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు.